అందరికీ నమస్కారం. పొలిటికల్ సైన్స్‌లో ఫోర్త్ టాపిక్ వచ్చి రాజనీతి శాస్త్రం, ఇతర సాంఘిక శాస్త్రాలు. లక్ష్యం: సాంఘిక శాస్త్రాల వికాసం, స్వతంత్ర విజ్ఞాన అధ్యయనాలుగా వాటి అభివృద్ధిని గురించి వివరణ. సమాజ శాస్త్రం రాజనీతి శాస్త్ర వికాసం, ఇతర సాంఘిక శాస్త్రాలైన చరిత్ర, అర్థశాస్త్రం, ప్రభుత్వ పాలనా ప్రభావాన్ని చర్చించుట. రాజనీతి శాస్త్రం, ఇతర సాంఘిక శాస్త్రాల పరస్పర సంబంధం, భిన్నత్వాలను వర్ణించడం ఈ పాఠం లక్ష్యం. విషయక్రమం: సాంఘిక శాస్త్రాల వికాసం, రాజనీతి శాస్త్రం, ఇతర సాంఘిక శాస్త్రాలతో సంబంధం. రాజనీతి శాస్త్రం చరిత్ర, రాజనీతి శాస్త్రం అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం సమాజ శాస్త్రం, రాజనీతి శాస్త్రం ప్రభుత్వ పాలన. సాంఘిక శాస్త్రాలు వికాసం: ఏదైనా ఒక విషయానికి సంబంధించిన క్రమబద్ధమైన జ్ఞానానికి శాస్త్రం అని పేరు. మానవుని వికాసం, పరిపూర్ణతను గురించి తెలియజేసే అధ్యయనాలన్నీ సాంఘిక శాస్త్రాలు అనవచ్చు. మానవులు ఒకరితో ఇంకొకరు కలిసి జీవనం సాగించడం ప్రారంభించిన నాటి నుండి సమాజ వ్యవస్థ ఏర్పడింది. కలిసి జీవించే ప్రజలే సమాజం. అటువంటి ప్రజలు తమను క్రమబద్ధంగా పరిశీలించేందుకు అధికారాన్ని తమ నాయకునికి అందజేశారు. ఆజ్ఞ, విధేయత, శిక్షలు ఏర్పడ్డాయి. రాజ్య వ్యవస్థ యొక్క సృష్టి జరిగింది. ఈ మానవ వికాసాన్ని, పరిణామాన్ని నిశితంగా పరిశీలించడానికి సాంఘిక శాస్త్రాలు ఆవిర్భవించాయి. 19వ శతాబ్దం చివరి భాగంలోనూ 20వ శతాబ్దం ఆరంభంలోనూ సాంఘిక శాస్త్రాలు ప్రత్యేక అధ్యయనాలుగా అవతరించాయి. ప్రతి ఒక్క సాంఘిక శాస్త్రం మానవ ప్రవర్తనకు చెందిన విభిన్న కోణాలను అధ్యయనం చేయసాగింది. ఉదాహరణ: మానవుని ఆర్థిక కార్యకలాపాలను, అర్థశాస్త్రం ప్రవర్తనలో గల మార్పులను, మనస్తత్వ శాస్త్రం, రాజకీయ జీవనాన్ని రాజనీతి శాస్త్రం, మానవ జీవన పరిమాణంలో జరిగిన సంఘటనను చరిత్ర, అతని సమాజాన్ని, సంస్కృతిని సమాజ శాస్త్రం విశ్లేషణ చేయసాగినాయి. ఇదే మాదిరిగా మానవ స్వభావం, కార్యకలాపాలు, ఆలోచనలు, కార్యాచరణ మొదలైనవన్నీ అధ్యయనం చేసేవి సాంఘిక శాస్త్రాలుగా రూపొందాయి. వీటన్నింటికీ మానవుడు కేంద్ర బిందువు. రాజనీతి అధ్యయనం మానవ ప్రవర్తనకు సంబంధించిన సకల విషయాలను చర్చించే ఒక సాధారణ అధ్యయనంగా చాలా కాలం వరకు భావించబడింది. అది ఒక ప్రత్యేక విజ్ఞాన శాస్త్రంగా రూపొందింది. సాంఘికాభివృద్ధిని ప్రభావితం చేయటంలో రాజ్య వ్యవస్థ పాత్ర ఎడల రాజనీతి శాస్త్రజ్ఞులు ప్రత్యేక శ్రద్ధాశక్తులు చూపించినారు. సాంఘిక శాస్త్రాలు ప్రధానంగా 3 అంశాలను పరిశీలిస్తాయి: మానవుడు, సమాజము, సాంఘిక జీవనం. ఈ కారణంగా సాంఘిక శాస్త్రాల మధ్య పరస్పరానుబంధాలు పెంపొందినవి. సాంఘిక విజ్ఞానం పెరిగిన కొద్దీ సాంఘిక శాస్త్రాలు అనేక శాఖలుగా విస్తరించి ప్రత్యేక అధ్యయనాలుగా పరిణితి చెందినవి. రాజనీతి శాస్త్రం ఇతర సాంఘిక శాస్త్రాలతో సంబంధం. రాజనీతి శాస్త్రానికి ఇతర అన్ని సాంఘిక శాస్త్రాలతో సన్నిహిత సంబంధం ఉంది. అన్ని సాంఘిక శాస్త్రాలు పరస్పరాధారితంగా, పరస్పర సంబంధితంగా ఉంటాయి. రాజనీతి శాస్త్రం మిగిలిన సాంఘిక శాస్త్రాల మీద, వాటి ప్రభావం మీద, శాస్త్రాల మీద పడటం వలన రాజనీతి శాస్త్రానికి ఇతర సాంఘిక శాస్త్రాలతో గల పరస్పర అనుబంధాన్ని, వ్యత్యాసాలను గమనించవలసి ఉంటుంది. రాజనీతి శాస్త్రం చరిత్ర. పొలిటికల్ సైన్స్ అండ్ హిస్టరీ. పోలిక: చరిత్ర ఒక ప్రయోగశాల వంటిది. ఇతర సాంఘిక శాస్త్రాలన్నిటికీ చరిత్ర మూలాధారము. గత కాలాలకు సంబంధించిన రాజ్యాలు, రాజరిక వంశాలు, యుద్ధాలు, ఉడంబడికలు, రాజ్య పరిణామము, రాజకీయ సంఘటనలు, ఉద్యమాలు, జాతీయ అంతర్జాతీయ సంస్థల కార్యకలాపాలు, విదేశీ వ్యవహారాలు, మానవ నాగరికత, మత, సాంస్కృతిక, ఆర్థిక, సాంఘిక విషయాల లిఖిత పత్రమే చరిత్ర. ఆదిమ కాలం నుండి నేటి వరకు మానవ జీవితంలో సంభవించిన సంఘటనలు, ఉద్యమాలు, వీటి పరిణతిని, ఫలితాలు యథాతథంగా చరిత్ర వివరిస్తుంది. రాజనీతి శాస్త్రం చరిత్ర పరస్పర ఆధారితాలు. రాజనీతి శాస్త్రానికి చరిత్రకు అత్యంత సన్నిహిత సంబంధం ఉన్నది. రాజనీతి శాస్త్ర విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవటానికి, వర్తమానాన్ని అర్థం చేసుకోవటానికి, భవిష్యత్తును ఊహించడానికి చరిత్ర ఒక మార్గదర్శి. చరిత్ర అంటే గత రాజకీయాలు అని ఫ్రీమన్ నిర్వచించారు. రాజనీతి శాస్త్రము లేని చరిత్ర ఫలరహితము, చరిత్ర లేని రాజనీతి శాస్త్రము మూలరహితము అని సీలీ అన్నారు. హిస్టరీ వితౌట్ పాలిటిక్స్ హ్యాస్ నో ఫ్రూట్, పాలిటిక్స్ వితౌట్ హిస్టరీ హ్యాస్ నో రూట్. సీలే. పై అభిప్రాయంలో కొంతవరకు అతిశయోక్తి ఉన్నప్పటికీ ఈ 2 శాస్త్రాలు పరస్పర ఆధారిత మన్నది నిర్వివాదాంశము. రాజ్యము, రాజకీయ వ్యవస్థలు ఆది నుండి పరిణామ క్రమంలో వృద్ధి పొందినవే కానీ
ఒకేసారిగా సృష్టింపబడినవి కావు. ఈ వ్యవస్థల పరిణామ క్రమాన్ని చరిత్ర వివరిస్తుంది. ఈ వ్యవస్థ పుట్టుక, పరిణామ దశలు, వాటి లక్ష్యాలు విశదీకరింపబడతాయి. ఆదర్శ రాజ్య నిర్మాణానికి అవసరమైన సమాచారం లభిస్తుంది. తులనాత్మకంగా వివిధ రాజ్య వ్యవస్థలను, పరిణామ దశలను పరిశీలించేందుకు సహాయకారి చరిత్ర. ఈ విజ్ఞానం ద్వారా భవిష్యత్ రాజ్య వ్యవస్థలను ఆదర్శవంతంగా రూపొందించుకొనవచ్చు. చరిత్రకారుల వివరణలు రాజనీతి శాస్త్రజ్ఞులకు నిధులుగా ఉపయోగపడతాయి. ఇదే విధంగా రాజనీతి శాస్త్రంపై చరిత్ర ఆధారపడి ఉంది. రాజకీయ సంఘటనలు, ఉద్యమాల ప్రస్తావన లేని చరిత్ర నిస్సారం. జాతీయ తత్వం, సామ్రాజ్యతత్వం, వ్యక్తి శ్రేయోవాదం, సామాజికవాదం మొదలైన రాజకీయ ఉద్యమాల వివరణ లేకపోతే 19వ శతాబ్దపు చరిత్ర నిరర్ధకమై ఉండేది. అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్, ముస్లింల ఏర్పాటువాదము, 1909 భారత ప్రభుత్వ చట్ట నిరంకుశత్వము, 1919 చట్టముల సంస్కరణలు, సైమన్ కమిషన్, రౌండ్ టేబుల్ సమావేశాలు, క్యాబినెట్ మిషన్ ప్రణాళిక, 1947 భారత స్వాతంత్ర చట్టము మొదలైన రాజకీయ ఘటనలే మన స్వాతంత్రోద్యమ చరిత్రకు మూలాధారాలు. రాజనీతి శాస్త్రం, చరిత్రల మధ్య వ్యత్యాసం. రాజనీతి శాస్త్ర చరిత్రలు పరస్పర ఆధారితమైనప్పటికీ వాటి మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. సమాచారాన్ని సేకరించడంలో రాజనీతి శాస్త్రం కొంత భాగం మాత్రమే చరిత్రని గ్రహిస్తుంది. గత కాలాలకు సంబంధించిన సమస్త విషయాలను గ్రంథస్థం చేయటం చరిత్ర కర్తవ్యము. వీటి నుండి అవసరమైన విషయాలను మాత్రమే సేకరించి శాస్త్రీయంగా విభజించి రాజనీతి శాస్త్రం నిశితంగా పరిశీలిస్తుంది. విశ్లేషణాత్మకంగా రాజ్య కార్యకలాపాలు, రాజకీయ సంస్థలు, రాజ్యాంగాలు, వాటి గుణదోషాలు, సాధ్యాసాధ్యాలు, పర్యావసాన ఫలితాలు తెలియజేయవలసిన బాధ్యత రాజనీతి శాస్త్రంపై ఉన్నది. ఉదాహరణ, 1688లో బ్రిటన్లో జరిగిన ఉదాత్త విప్లవం, గ్లోరియస్ రివాల్యూషన్, 1789లో ఫ్రెంచి విప్లవం, 1917లో సోవియట్ విప్లవం, బ్రిటన్ ద్వారా ప్రచారం పొందిన రాజ్యాంగబద్ధ రాజరికం, కాన్స్టిట్యూషన్ మొనార్చీ రాజనీతి శాస్త్రంలో ప్రముఖంగా చోటు చేసుకున్నాయి. అదేవిధంగా రెండవ ప్రపంచ యుద్ధంలోని ఇరు వర్గాల యుద్ధ నైపుణ్యతతో ఈ శాస్త్రానికి సంబంధం లేదు. దానిని ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య సంఘర్షణగానే భావిస్తారు. గతకాల సంఘటనలు యథాతథంగా వివరించడమే చరిత్ర ధ్యేయము. రాజ్యము, రాజ్యాంగము, ప్రభుత్వాలకు సంబంధించిన సిద్ధాంతాలు, విలువలను పరిశీలించుట, భవిష్యత్తులో రాజ్యాలకు ఉండవలసిన ఆదర్శ విధానాలు ఊహాత్మకంగా వివరించుట రాజనీతి శాస్త్ర లక్ష్యం. ఈ కారణాల వల్ల చరిత్ర, రాజనీతి శాస్త్రాలు ఆధునిక కాలంలో స్వతంత్ర అధ్యయనాలుగా రూపొందినవి. రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్. అంతులేని మానవుని కోరికలను, వాటిని తీర్చుకునే శాస్త్రాన్ని గ్రీకు సామాజిక శాస్త్రజ్ఞులు రాజకీయ అర్థశాస్త్రం, పొలిటికల్ ఎకానమీగా భావించారు. ట్రీటైజెస్ అనే సివిల్ గవర్నమెంట్ అనే తన గ్రంథంలో జాన్ లాక్ అనే రాజనీతి శాస్త్రజ్ఞుడు చర్చించిన అనేక విషయాలు నేటి అర్థశాస్త్ర పరిధిలో చేరినవి. గ్రీకుల భావంతో బ్రిటిష్ అర్థశాస్త్రవేత్త ఆడమ్ స్మిత్ ఏకీభవించారు. సార్వభౌమాధికారికి, ప్రజలకు సంపద చేకూర్చడమే రాజకీయ అర్థశాస్త్ర లక్ష్యమని అభిప్రాయపడ్డారు. కార్ల్ మార్క్స్ రచనలు ఆర్థిక రాజకీయ పరిమాణాలకున్న అవినాభావ సంబంధము ప్రతిబింబిస్తాయి. ఈ విధముగా 19వ శతాబ్దం వరకు అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రాలు ఒకే అధ్యయనంగా భావించబడ్డాయి. ఈ సాంప్రదాయిక భావాలతో ఆధునిక ఆర్థిక శాస్త్రజ్ఞులు ఏకీభవించరు. మానవుడు ఆదాయం పొందే, వినియోగించే విధానాన్ని వివరించే అర్థశాస్త్రం ఒక ప్రత్యేకమైన స్వతంత్ర అధ్యయనమని వీరు భావించారు. వస్తువుల ఉత్పత్తి ప్రొడక్షన్, వినియోగము కన్సంప్షన్, వినిమయము ఎక్స్చేంజ్, పంపిణీ డిస్ట్రిబ్యూషన్ మొదలైన అంశాల పరిశీలన ద్వారా మానవాభ్యుదయానికి తోడ్పడడం ఆధునిక అర్థశాస్త్ర ప్రధాన లక్ష్యము. ఆర్థిక ప్రగతి సాధించి ఉత్తమ జీవనాన్ని సమకూర్చడమే అర్థశాస్త్ర పరమావధి. రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం పరస్పర ఆధారితాలు. రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం స్వతంత్ర అధ్యయనాలైనప్పటికీ పరస్పరాధారిత. ఆహారము, వస్త్రము, వసతి మానవుని కనీస అవసరాలు. తన అనంతమైన కోరికల సాధనలో కొన్ని నియమాలను మానవుడు పాటించడానికి సామాజిక రాజకీయ వ్యవస్థలు,
ప్రవర్తన నియమావళిని రూపొందించాయి. నిత్యావసర వస్తువులు క్రమబద్ధంగా అందుబాటులో ఉన్నంత వరకు నియమబద్ధుడై ఆదర్శప్రాయంగా మానవుడు ప్రవర్తిస్తాడు. రాజనీతి శాస్త్రానికి, ఆర్థిక శాస్త్రానికి మానవ సంక్షేమమే ప్రధాన లక్ష్యం. శాంతి భద్రతల స్వతంత్ర ప్రతిపత్తి, సమాన అవకాశాల ద్వారా సమాజక అభివృద్ధి సాధించి మానవాభ్యుదయకు తోడ్పడడం రాజ్యం యొక్క ధ్యేయం. ఆర్థిక పర సమస్యలను పరిష్కరించి దోపిడీ వ్యవస్థను నిర్మూలించి ధనిక పేద వర్గాల మధ్య అంతరాన్ని రూపుమాపి సమాజ నిర్మాణం కొరకు రాజ్యం నిరంతరం యత్నం కొనసాగిస్తుంది. విభిన్న ఆర్థిక సమస్యలను రాజ్యం పరిష్కరించవలసి ఉంటుంది. ఉత్పత్తి విధానము, మారకద్రవ్య సద్వినియోగము, ధరల అదుపు, బ్యాంకుల నిర్వహణ, ఆర్థిక రక్షణ, వ్యవసాయ అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి మొదలైనవి కొన్ని ఉదాహరణలు. ఈ సమస్యల పరిష్కారాలు రాజనీతి విధానాలపై ఆధారపడి ఉంటాయి. ఒకనాటి జర్మనీ, ఇటలీ దేశాల ఆర్థిక దుస్థితికి ఆనాటి నాజీ ఫాసిస్ట్ ప్రభుత్వాల నియంతృత్వ విధానాలే ప్రధాన కారణం. నేటి అంతర్జాతీయ సమస్యలను కూడా అంతర్గతంగా ఆర్థికపరమైన కారణాలు ఉంటాయి. ఆధునిక ప్రజాస్వామ్యాల విజయం అని అనుసరించే రాజకీయ విధానాల కన్నా అవి సాధించే ఆర్థిక ప్రగతిపైనే ప్రముఖంగా ఆధారపడి ఉంటుంది. రాజకీయ సంఘర్షణలు, యుద్ధాలు, ఉద్యమాలను నిశ్చితంగా పరిశీలిస్తే వాటి వెనుక ఆర్థికపరమైన కారణాలను గుర్తించవచ్చు. అదేవిధంగా రాజ్య కార్యకలాపాలపైన, ప్రభుత్వ విధానాలపైన ఆర్థికపర సమస్యల పరిష్కార మార్గాలు ఆధారపడి ఉంటాయి. రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రాల మధ్య వ్యత్యాసం. అర్థశాస్త్ర పరిధి పరిమితంగా ఉంటుంది. రాజనీతి శాస్త్ర పరిధి సువిశాలమైనది. సంపదకు సంబంధించినది అర్థశాస్త్రం, సైన్స్ ఆఫ్ వెల్త్. రాజ్య సంబంధమైన రాజనీతి శాస్త్రం. ఆర్థిక ప్రగతి అర్థశాస్త్ర లక్ష్యం. శ్రేయోరాజ్య నిర్మాణం రాజనీతి శాస్త్ర లక్ష్యం. భౌతిక విషయాల ప్రాధాన్యత కలది అర్థశాస్త్రం. ఆదర్శాలకు, విలువలకు ప్రాధాన్యత ఇచ్చేది రాజనీతి శాస్త్రం. పైన వివరించిన సాంకేతిక పరమైన వ్యత్యాసాలు ఉన్నప్పటికీ రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రాల పరస్పర ఆధారితాలు. రాజనీతి శాస్త్రం సమాజ శాస్త్రం, పొలిటికల్ సైన్స్ అండ్ సోషియాలజీ. సాంఘిక శాస్త్రాలన్నిటికీ సమాజ శాస్త్రం ఒక మాతృక వంటిది. మానవ నిర్మిత సంఘాలు, సాంఘిక వ్యవస్థలు, వాటి స్వరూపాలు, స్వభావాలు, లక్షణాలు, కర్తవ్యాలు, క్రమానుగత పరిణామం మొదలైన విషయాలను సమాజ శాస్త్రం వివరిస్తుంది. సామాజిక, నైతిక, ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థలను వర్ణిస్తుంది. మానవునికి, సమాజానికి మధ్య సంబంధాలు, సామాజిక పరిస్థితులు, వివిధ వ్యవస్థల పుట్టుక, నిర్మాణము, పరిణామం, వికాసాలను ఈ శాస్త్రం విశ్లేషిస్తుంది. ప్రభుత్వాలు చేసిన సంఘ సంస్కరణ చట్టాలు, ప్రజల ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, నాగరికత, సంస్కృతి, జీవనోపాధికై అనుసరించదగిన మార్గాలు సమాజ శాస్త్రం ద్వారా తెలుసుకొనవచ్చు. రాజనీతి శాస్త్రానికి, సమాజ శాస్త్రానికి మధ్య పోలిక. సంఘంలో సభ్యులుగా మానవ జీవితానికి సంబంధించిన విషయాలన్నింటినీ అధ్యయనం చేసే సమాజ శాస్త్ర పరిధి చాలా విస్తృతమైనది. సమాజ శాస్త్రం నుండి ఇతర సాంఘిక శాస్త్రాలు క్రమంగా వేరుపడి ప్రత్యేక అధ్యయనాలుగా రూపాంతరం చెందినవి. రాజనీతి శాస్త్రం కూడా సమాజ శాస్త్రంలో ఒక భాగమేనని ప్రాచీన కాలంలో భావించబడింది. రాజ్యం ఒక రాజకీయ సంఘము అని మెక్ ఐవర్ తన మోడర్న్ స్టేట్ గ్రంథంలో చెప్పారు. రెండు శాస్త్రాలు పరస్పర అనుబంధితమే కాక అత్యంత సన్నిహితంగా కూడా ఉంటాయి. అనేక సామాజిక సిద్ధాంతాలలో రాజకీయ భావన ఇమిడి ఉంది. రాజ్యము, రాజ్య వ్యవస్థ, వాటి నిర్మాణం, కార్యకలాపాలను రాజనీతి శాస్త్రం నుండి సమాజ శాస్త్రం గ్రహిస్తుంది. అదేవిధంగా ప్రజల రాజకీయ ఆసక్తి, పాలనా విధానాలు, వాంఛనీయ చట్టాలు మొదలైన వాటి వివరాలను సమాజ శాస్త్రం నుండి రాజనీతి శాస్త్రం గ్రహిస్తుంది. ఈ విధంగా రాజనీతి శాస్త్రానికి సమాజ శాస్త్ర జ్ఞానం ఎంత అవసరమో సమాజ శాస్త్రానికి రాజకీయ జ్ఞానం అంతే అవసరం. ప్రస్తుత కాలంలో సమాజ శాస్త్రంతో రాజనీతి శాస్త్రం అత్యంత సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకున్నది. ఒక వ్యక్తి రాజకీయ ప్రవర్తన మీద సమకాలిక సాంఘిక వ్యవస్థల ప్రభావం ఎంతైనా ఉంటుంది. ఇదే కారణంగా రాజకీయ సమాజ శాస్త్రం, పొలిటికల్ సోషియాలజీ ఒక స్వతంత్ర అధ్యయనంగా రూపొందింది. రాజకీయ జీవనంలో భాగాలైన రాజకీయ పార్టీలు, ముఠాలు, ఒత్తిడి సముదాయాలు, ప్రెజర్ గ్రూప్స్, ప్రజాభిప్రాయం చాలా వరకు సామాజిక ప్రభావాలకు లోనవుతాయి. సామాజిక ధర్మాలున్నట్లే రాజకీయ ధర్మాలుంటాయి. ఒక ప్రత్యేక కాలంలో ఒక నిర్దిష్ట ప్రదేశం యొక్క రాజకీయ జీవన అవగాహనలో
సమకాలిక సాంఘిక పరిస్థితుల అధ్యయనం తోడ్పడుతుంది. ఉదాహరణ, భారత రాజకీయాలపై కుల మత సాంఘిక వర్గాల ప్రభావాన్ని విశ్లేషించడంలో సమాజ శాస్త్రం సహాయపడుతుంది. అదేవిధంగా సాంఘిక వ్యవస్థపై రాజకీయ ప్రభావం ఉంటుంది. రాజనీతి శాస్త్రానికి సమాజ శాస్త్రానికి మధ్య వ్యత్యాసాలు. సాంఘిక వ్యవస్థలన్నిటినీ చర్చించే సమాజ శాస్త్ర పరిధి విస్తృతము. రాజ్య వ్యవస్థను మాత్రమే అధ్యయనం చేసే రాజనీతి శాస్త్ర పరిధి పరిమితంగా ఉంటుంది. మానవుని సంఘజీవనం అతి ప్రాచీనమైనది. రాజనీతి శాస్త్రము కన్నా సామాజిక శాస్త్రము అతి ప్రాచీనమైనది. నిర్దిష్ట వ్యవస్థాపిత రూపమైన రాజ్యాన్ని మాత్రమే రాజనీతి శాస్త్రం అధ్యయనం చేస్తుంది. వ్యవస్థాపితం కాని ఆది మానవుల జీవన విధానాన్ని కూడా సమాజ శాస్త్రం చర్చిస్తుంది. భూత వర్తమాన కాలాల వ్యవస్థలను తెలిపేది సమాజ శాస్త్రం. భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించి రాజకీయ వ్యవస్థలను రాజనీతి శాస్త్రం వివరిస్తుంది. కొంతవరకు రాజనీతి శాస్త్రం ఊహాజనితమైనదిగా భావించవచ్చు. పైన వివరించిన వైరుధ్యాలు ఉన్నప్పటికీ రాజనీతి శాస్త్రం సమాజ శాస్త్రం పరస్పర పోషకాలు. రాజనీతి శాస్త్రం ప్రభుత్వ పాలన. ప్రభుత్వ పాలనకు సంబంధించిన సూత్రాలు, ధర్మాలు, సిద్ధాంతాలు, భావనలు, చర్యలను వివరించేది ప్రభుత్వ పాలనా శాస్త్రం. రాజ్యం యొక్క లక్ష్య సాధనలో ప్రభుత్వం చేయవలసిన చేయదగిన కార్యకలాపాలను ప్రభుత్వ పాలనా శాస్త్రం వివరిస్తుంది. 19వ శతాబ్ది వరకు ప్రభుత్వ పాలన రాజనీతి శాస్త్ర శాఖగా భావింపబడింది. రాజనీతి పరిపాలన ద్విభాగత సిద్ధాంతం అనే నూతన భావనను ప్రతిపాదించి వుడ్రో విల్సన్ ఈ రెండు శాఖలను వేరువేరు అధ్యయనాల స్థాయిని కలిగించే ప్రయత్నానికి నాంది పలికారు. విధానాల నిర్మాణం రాజనీతి శాస్త్రం కర్తవ్యం. విధానాలను అమలుపరచడం పరిపాలనా బాధ్యత. పాలనాధికారులు, రాజకీయ అధికారులు స్థాయి, కర్తవ్యాలు, విధులలో వ్యత్యాసాలను ఫిఫ్నర్ వివరించారు. రాజ్యం కేవలం పోలీస్ నిధుల నిర్వహణ వరకే పరిమితం కాదు. శ్రేయోరాజ్య స్థాపన కోసం సర్వతోముఖాభివృద్ధి సాధించవలసి ఉంది. శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానం పెరుగుదల, సంక్షేమ సాధన, ఆదర్శ లక్ష్యాలు మొదలైన కారణాల వలన ప్రభుత్వ పాలన బాధ్యతలు అపరిమితంగా పెరిగాయి. విద్య, వైద్యం, వ్యాపారం, పరిశ్రమలు, వ్యవసాయం, విద్యుత్ శక్తి, సహకారం మొదలైన రంగాలలో ప్రభుత్వ ప్రమేయం ఏర్పడింది. ప్రభుత్వ ప్రక్రియ జటిలమైంది. పాలనాధికారుల కర్తవ్యాలు, బాధ్యతలు విపరీతంగా పెరిగాయి. ఈ కారణాల వలన పరిపాలన ఒక ప్రత్యయ అధ్యయనంగా అభివృద్ధి చెందింది. రాజనీతి శాస్త్రం నుండి వేరుపడి ప్రభుత్వ పాలన ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొందింది. ప్రభుత్వ రంగాలలో పాలనా సంబంధమైన కార్యనిర్వాహక వర్గాన్ని ప్రధానాంశముగా ప్రభుత్వ పాలనా శాస్త్రం అధ్యయనం చేస్తుంది. ప్రభుత్వ శాఖలు, వాటి నిర్మాణం, విధులు, ప్రభుత్వోద్యోగాల వర్గీకరణ, క్లాసిఫికేషన్, పదవుల భర్తీ, రిక్రూట్మెంట్, శిక్షణ, ట్రైనింగ్, తటస్థ వైఖరి మొదలైన ఉద్యోగి బృంద పాలకులకు పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అంశాలను శాస్త్రబద్ధంగా ప్రభుత్వ పాలనా శాస్త్రం వివరిస్తుంది. రాజనీతి శాస్త్రం ప్రభుత్వ పాలనా శాస్త్రం మధ్య పోలికలు. రాజనీతి శాస్త్రం ప్రభుత్వ పాలనా శాస్త్రాల మధ్య ద్విభాగత్వ సిద్ధాంతాన్ని ఆధునిక రచయితలు తిరస్కరించారు. రాజ్య లక్ష్య సాధనను పరిపాలనా నైపుణ్యత ఒక మార్గము. ప్రభుత్వం కర్తవ్యాలను వర్గీకరణ చేసి సంపూర్ణంగా వేరుపరచడం అసాధ్యం. శాసన నిర్మాణం, పరిపాలనలు వేర్వేరుగా గోచరించినప్పటికీ కర్తవ్య నిర్వహణలు అనేక స్థాయిలలో ఒకటిగానే పనిచేస్తాయి. ఆధునిక ప్రజాస్వామ్యాలలో ఉన్నతాధికారులు విధాన నిర్ణయ రూపకల్పనలో పాల్గొంటారు. వీరు పాలనా సమస్యలను సమగ్రంగా పరిశీలించి అందించిన సమాచారం ఆధారంగా రాజకీయవేత్తలు నిర్ణయాలు చేస్తారు. ఆధునిక కాలంలో వృద్ధి పొందిన దత్త శాసనాధికారాన్ని అనుసరించి చట్టాల అమలులో అధికారులు విధాన నిర్ణయాలు చేస్తారు. ఈ విధంగా పాలనా కర్తవ్యాలకు కొన్ని సమయాలలో రాజకీయ స్వభావం ఏర్పడుతుంది. ఈ కారణాల వలన విధాన నిర్ణయ కర్తవ్యాల నుండి పరిపాలనా కర్తవ్యాలను వేరుపరచడం సమంజసం కాదని ఆధునిక శాస్త్రజ్ఞుల భావం. రాజనీతి శాస్త్రం, ప్రభుత్వ పాలనా శాస్త్రం మధ్య వ్యత్యాసాలు. ప్రభుత్వ పాలన కన్నా రాజనీతి శాస్త్ర పరిధి విస్తృతమైనది. రాజనీతి శాస్త్రం యొక్క భవిష్యత్ దృక్పథం వలన ప్రభుత్వ పాలన ప్రభావితం అవుతుంది. రాజ్య స్వభావం, కర్తవ్యాలు రాజనీతిక ప్రధానాంశాలు.
ప్రభుత్వ విధానాల అమలులో నైపుణ్యత సాధించడం పాలనా శాస్త్ర కర్తవ్యం. ప్రభుత్వ పాలన సాంఘిక శాస్త్రం అయినప్పటికీ సాంకేతిక విజ్ఞాన స్థాయికి చేరుకున్నది. రాజనీతి శాస్త్రం సాంకేతిక జ్ఞానం కన్నా జీవిత విలువలకు ప్రాధాన్యత ఇస్తుంది. పైన వివరించిన వ్యత్యాసాలు సాంకేతిక పరమైనవే కానీ వాస్తవంలో రాజనీతి శాస్త్రం, ప్రభుత్వ పాలనలు పరస్పర ఆధారితాలు, పరస్పర పోషకాలు. థ్యాంక్ యూ.